బతుకమ్మ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది పూలతో చేసినటువంటి గోపురం, ఆడపిల్లలందరి ఆటపాటలు, అలాగే తెలంగాణ వంటకాలు కూడా ఉన్నాయి మరి. సో ఈరోజు అమెరికా నేలపై బతుకమ్మ సంబరాలు జాక్సన్విల్లేలో ఘనంగా జరుగుతున్నాయి. మరి 1500 మందికి వంటకాలు చేయడం అంటే సామాన్యమైన విషయమా? మరి ఇక టీం అందరూ ఉన్నారు, తాజా వాళ్ళు. ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హలో. 1500 మందికి వంటకాలు చేయడం ఇట్స్ నాట్ ఈజీ అండ్ మాకు అంత మంచి హాస్పిటాలిటీ టీము దొరకటం నా అదృష్టం. సో ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా 1 వీక్ నుంచి ప్రతిరోజు ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని ప్రతిరోజు ఈవినింగ్ ప్రిపరేషన్స్కి ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా బ్రెయిన్ స్ట్రామ్ చేస్తూ ఆల్మోస్ట్ 20 వంటకాలతోటి ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూషన్గా ఫ్రెష్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ ప్రిపేర్ చేసి 1500 పీపుల్కి సర్వ్ చేశారండి. జస్ట్ ఐఎమ్ సో లక్కీ టు గెటింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ హాస్పిటాలిటీ టీమ్. సో it's not easy to without you to complete the any event 2025 and I am so blessed and especially మా వైస్ ప్రెసిడెంట్ అండి ప్రకాష్ జలం గారు. సో ఈయన నాయకత్వంలో వీళ్ళంతా వర్క్ చేసి సో ఈ టాస్క్ని అకంప్లిష్ చేశారు. సో మనకి తెలంగాణ వంటకాలు ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? ఈరోజు స్పెషల్ పచ్చి పులుసు అండి. అందరికీ తెలుసు, వితౌట్ పచ్చి పులుసు మనము బతుకమ్మ రోజు ఫుడ్ ముగించుకోలేము. సో పచ్చి పులుసు మనకి ఈరోజు స్పెషల్ అండి. మనకు ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నారండి, నరసన్న. ఎప్పుడు మనకు తెలంగాణ వంటలతో ఎప్పుడు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అసోసియేషన్ జాక్సన్విల్లే అంటే కొంచెం ప్రత్యేకత ఉందని చెప్తాను. ఎందుకో చెప్పండి. సో ప్రత్యేకంగా మేము రుచికరమైన హోమ్ మేడ్ ఫుడ్ తయారు చేయటము అదొక ఎత్తు. ఎవరైనా సరే ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నారు అంటే అందరూ కెమెరాల ముందు అక్కడ ఇక్కడ కనిపిస్తారు, కానీ టీం అందరూ కలిసి వంట చేయడం, వచ్చిన అతిథులందరికీ పెట్టడం అంటే అది చిన్న విషయం కాదండి. నిజంగా రియల్లీ అప్రిషియేట్ ఇట్. సో మాకు ఈ కంప్లీట్ ఈ హాస్పిటల్ టీంకి నాయకత్వం చేసిన రవి పాలడుగు. బతుకమ్మ వంటకాలు స్పెషల్ ఏంటంటే మేము బతుకమ్మ కల్చర్ ప్రకారం బతుకమ్మ సద్దులు ప్రిపేర్ చేస్తాము. సో కొబ్బరి అన్నము, పులిహోర, కార్డ్ రైసు, పచ్చి పులుసు, ఇలా ట్రెడిషన్కి తగ్గట్టుగా ఈ వంటలన్నీ మన రవి పాలాడుగు ఆధ్వర్యంలో డిజైన్ చేసి వీళ్ళ సహాయంతో డే అంతా కష్టపడి డెలివరీ చేశారు.